గుడ్ ఈవినింగ్ దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. మరి ఈ దినము సాయంకాలం దేవుణ్ణి మనం గణపరచుటకు, కొనియాడుటకు, మహిమపరచుటకు ప్రభు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి, భాగ్యాన్ని బట్టి ప్రభు నామానికి మహిమ కలుగును గాక. రండి, మరి ఈ దినము మరి దేవాది దేవుని మనమందరము కలిసి ఆరాధించుటకు, గణపరచుటకు, కొనియాడుటకు మనకిచ్చిన సమయాన్ని బట్టి ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మరి యేసుక్రీస్తు కల్వరి కృపా మినిస్ట్రీ ద్వారా మా కుటుంబం ద్వారా మీ అందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానాలు, వందనాలు నేను తెలియజేస్తున్నాను. మరి ఈ రాత్రి మరి ఈ 40 దినముల ఉపవాసంలో దేవుని మాటలను మనం ధ్యానం చేసుకుందాం. మరి నేను ప్రయాణం చేసి వచ్చాను, చాలా అలసటగా ఉంది. అయినప్పటికీ సమయము చాలా అయింది కనుక ఈరోజు దేవుని మాటను త్వరగా ధ్యానం చేసుకుందాం. ఒక్క పల్లవి, ఒక వచనం పాడుకొని మనం తిరిగి కొద్ది 10 నిమిషాలు దేవుని వాక్యం తీసుకొని మరలా మనము దేవుని వాక్యంలోకి వెళ్ళి దీవెనతో మనం ముగించుకుందాం. ఎందుకంటే లేట్ అయింది కనుక దయచేసి నేను ప్రయాణం చేసి రావటము, ఇంకంతా చక్కచక్క తయారవటం కాస్త లేట్ అయిపోయింది. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. రండి, మరి మనం ప్రార్థన చేసుకొని ఒక పల్లవి, ఒక వచనం పాడుకొని తిరిగి వర్తమానంలోకి వాళ్ళం వెళ్ళిపోదాం. తండ్రి, మీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి మీ సన్నిధి మాతో ఉంచండి, మీ కృపను మాతో ఉంచండి ప్రభా. మా ఆరాధనపై ఆశీనుడైండండి. మమ్మల్ని, పిల్లల్ని, మా రక్త సంబంధీకుల్ని, వస్తున్న ప్రతి బిడ్డల్ని, వారి యొక్క కుటుంబ సభ్యులందరినీ కూడా మీ రక్తం కిందికి, కృప కిందికి తీసుకొని వస్తున్నా. నన్ను నాయన నిదాసురాల్ని, నెట్టును ప్రభా, కరెంట్ అంతటిని మీ స్వాధీనమించుకొని మీ నామానికి మహిమకరంగా ఈ దినము మరి వర్తమానము మరి మాకు అందించి మమ్మల్ని బలపరిచి 40 దినముల ఉపవాసంలో మేము నేర్చుకునవలసినవి, దిద్దుకొనవలసినవి, మరి మాకు రావలసిన దీవెనలు, ఆశీర్వాదములు నీ రాకడ కొరకు, నీ మహిమ కొరకు నాయన మేము సిద్ధపడే కృపను దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని, నా ప్రయాణం అంతట్లో క్షేమకరమైన ప్రయాణం అనుగ్రహించి తండ్రి మీ నామానికి మహిమ తెచ్చుకున్నందులో కొందనాలు చెల్లిస్తూ, ప్రతి అడ్డంగా ఉన్న ప్రతి దుష్టుని, యజబేలుల ఆత్మల ప్రభావమును యేసుక్రీస్తు అధికారం కలిగిన నామమున అందిస్తున్నాను. ఈ రాత్రి నాయన మీ సన్నిధి సమాధానం తోడుగా నుంచి నడిపింపు కలిగి చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవాదేవునికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. ఒక్క పల్లవి, ఒక వచనం మాత్రమే మనం పాడుకోబోతున్నాం. అందరు కూడా చక్కచక్క లైవ్లోకి వస్తే ఒక 10 నిమిషాలు ఎక్కువ మరి వర్తమానం తీసుకొని, రేపు మార్నింగ్ మళ్ళీ సర్వీస్ ఉంది కనుక చక్కచక్క దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం. ఒక పల్లవి, ఒక వచనం పాడుకొని దేవుని వాక్యం ఒక 10 నిమిషాలు తీసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. 138వ పాట పాడుకుంటూ ఒక పల్లవి, ఒక వచనం పాడుకొని ప్రభుని గణపరుస్తాం, ప్రభుని హెచ్చిస్తాం, ప్రభుని మహిమపరుస్తాం. ప్రియబిడ్డలారా, లెమ్ము తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా. లెమ్ము తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా. నిన్నే స్మరించుకొనుచు నీ సాక్షిగా ప్రకాశించుచు, నిన్నే స్మరించుకొనుచు నీ సాక్షిగా ప్రకాశించుచు, రాజాదిరాజువని, ప్రభువుల ప్రభువని నిన్ను వేనోళ్ళ ప్రకటించేదా. రాజాదిరాజువని, ప్రభువుల ప్రభువని నిన్ను వేనోళ్ళ ప్రకటించేదా. లెమ్ము తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా. లెమ్ము తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా. ఉన్నత పిలుపును నిర్లక్ష్యపరచక నీతో నడుచుటే నా భాగ్యము. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించి నీ కృప చూపితివే. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించి నీ కృప చూపితివే. ఇది ఏ
భాగ్యము, ఇది భాగ్యము, ఇది నా భాగ్యము, ఇది నా భాగ్యము. లెమ్ము తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా. లెమ్ము తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా. తేజోవాసుల స్వాస్థ్యము నాకై నేను అనుభవించుటే నా దర్శనం. తేజోవాసుల స్వాస్థ్యము నేను అనుభవించుటే నా దర్శనం. తేజోమయమైన షాలెము నగరులో నిత్యము నిన్ను చూచి తరింతునే. తేజోమయమైన షాలెము నగరులో నిత్యము నిన్ను చూచి తరింతునే. ఇది దర్శనము, ఇది దర్శనము, ఇది నా దర్శనం, ఇది నా దర్శనం. లెమ్ము తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా. లెమ్ము తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా, నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా. నిన్నే స్మరించుకొనుచు నీ సాక్షిగా ప్రకాశించుచు, నిన్నే స్మరించుకొనుచు నీ సాక్షిగా ప్రకాశించుచు. రాజాదిరాజు అని ప్రభువుల ప్రభువని, రాజాదిరాజు అని ప్రభువుల ప్రభువని నిన్ను వేణోళ్ళ స్తుతించెదా. లెమ్ము తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా, నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా, నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా. థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. రీభాష కిందలారస్య కురియాలారస్య అంతరికలౌర్య. నైనా మీకు స్తోత్రములు. మా స్తుతిని అంగీకరించి మా మధ్యకి దిగి వచ్చి మీ సన్నిధి మాతో ఉంచి మీ నామానికి మహిమ తెచ్చుకున్నందులకు వందనాలు చెల్లిస్తూ, సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు మీకొక్కరికి ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములు స్తుతించి సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి చప్పట్లతో స్తుతించి గణపరుద్దాం. మన వర్తమానంలోకి ఒక 10 నిమిషాలు వర్తమానం తీసుకొని మన ప్రార్థనతో ముగించుకుందాం. ఎందుకంటే లేట్ అయింది. నాకు కూడా ఈ దినం కాస్త అలసిపోయినట్లు చాలా ప్రయాణాలు చేశాను నేను. మరి దేవాది దేవుని కృపను బట్టి ఈరోజు మనం దేవుని మాటను ధ్యానం చేసుకుందాం. ప్రియ బిడ్డలారా, హల్లెలూయా. యేసయ్యకే మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చక్కటి వర్తమానం నిన్నటి దినం పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు అందించాడు. నిజంగా ఈ దినాలలో థ్యాంక్ యూ లార్డ్. మరి ఈ దినాలలో ఏం చేయాలంటే మరి విసుకక మరి మనము దేవుని మాటలను ఈ 40 దినముల ఉపవాస ప్రార్థనలో దేవుని మాటను మనం ధ్యానం చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోవాలి. ప్రియ బిడ్డలారా, శ్రద్ధగా మనం వినాలి. శ్రద్ధగా వినిన మాటలు మన హృదయంలో భద్రపరచబడాలి. భద్రపరచబడడానికి పరిశుద్ధాత్మని సహాయం మనం కోరుకోవాలి. ప్రియ బిడ్డలారా, కనుక ఈ రాత్రి మనం లూకాసు వార్త 18వ అధ్యాయం నుంచి కొద్ది మాటలు మనం ధ్యానం చేసుకుందాం. కనుక మరి ఈ మాటల్లోని మర్మాన్ని మనం ధ్యానం చేసుకొని దాని చొప్పున మనము విశ్వాసంతో ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా పరిశుద్ధాత్మదేవుడు మనకు దేవుని మాటల ద్వారా మనకు అద్భుతమైన కార్యం మనకు చేయబోతున్నాడు. కనుక మరి లూకాసు వార్త 18వ అధ్యాయంలో చక్కటి మాట మనం ధ్యానం చేసుకుందాం. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను, వాళ్ళననుటకు ఆయన వారితో ఉపమానం చెప్పెను.
దేవునికి భయపడకయు మనుషులకు లక్ష్య పెట్టకయు మరి మనుషులను లక్ష్య పెట్టకయు ఉండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచూ వచ్చి నా ప్రతివారికి నాకును న్యాయం తీర్చుమని అడుగుచూ వచ్చెను. కానీ అతడు కొంతకాలం ఒప్పకపోయాను. తరువాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందరపెట్టుచున్నది కనుక ఆమె మాటికి వచ్చి గోజాడకుండునట్లు మరి ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకొనెను. హల్లెలూయా. మరియు ప్రభు ఇట్లా నేను అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దీవారాత్రులు తను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకొని మనము దేవుని యొక్క స్వరాన్ని విందాం. దేవుని యొక్క స్వరము, దేవుని మాటలు, జీవం కలిగిన దేవుని మాటల్లో ఉన్నటువంటి ఆదరణను, ధైర్యాన్ని, విజయాన్ని, విశ్వాసంతో కొన్ని సంవత్సరాల తరబడి ప్రార్థన చేసిన మన ప్రార్థనకు దేవుడు జవాబు ఇస్తాడా, ఇయ్యడా, అసలు వింటున్నాడా లేడా అనే ఒక అనుమానం మనలో ఉంది కనుక అనుమానానికి దేవుడి రాత్రి జవాబు ఇవ్వబోతున్నాడు. ఈ 40 దినముల ఉపవాసంలో మనం దేని కొరకు విజ్ఞాపన ధ్వని చేస్తున్నాము, కొన్ని సంవత్సరాల తరబడి విజ్ఞాపన విసుకక్క ప్రార్థన చేస్తున్నాము, దానికి జవాబిస్తాడా? అయిపోయింది, సమయాలు, కాలాలు, సంవత్సరాలు దాటిపోతున్నాయి, ఇంకా ఎప్పుడు నాకు న్యాయం, ఎప్పుడు నాకు జవాబని అనుకుంటున్నావా సహోదరి, సహోదరుడా, దేవుని బిడ్డ, దైవజనుడా? ఈ రాత్రి మనకు శుభవార్త. దేవుడు అన్యాయస్తుడు కాదు గనుక ఈ రాత్రి ఆయన మాటలలో ఉన్న ఉపమానం మరి సత్యము, తన బిడ్డలకి ఇచ్చే ధైర్యము ఈ రాత్రి మనము చూడబోతున్నాం, వినబోతున్నాం. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నాతో కూడా మాట్లాడమని అడుగుదామా? అయ్యా, ఈ మాటల్లోని మర్మాన్ని, ఈ మాటల్లోని అర్థాన్ని, అంతరార్థాన్ని, అయ్యా విజయాన్ని, ఆదరణను, ధైర్యమును నాయనా మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అయ్యా మాతో మాట్లాడండి. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం, మేము ధైర్యంగా ఉంటాం ప్రభువా. మేము విజయం చూస్తాం, మా ప్రార్థనకు జవాబు ఆయన మేము చూడగలుగుతాం. అయ్యా, ఈ 40 దినములు ఉపవాసం చేస్తూ దేని కొరకు మేము మా ప్రాణాలని ఆయుస పెట్టుకొని ప్రయాసపడుతున్నాము, దానికి కొన్ని సంవత్సరాల తరబడి ప్రార్థన, ఇప్పుడు ఈ 40 దినంలో చేస్తున్న ప్రార్థనకు నువ్వు జవాబు ఇవ్వగల దేవుడువా? జవాబిస్తావా, ఇవ్వవా అని ప్రభు ప్రశ్నకు జవాబు ఈ రాత్రి మీరు మాతో మాట్లాడబోతున్నారు, మాకు ఇవ్వబోతున్నారు. నాయన మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ధైర్యం ఇచ్చి విశ్వాసంతో ప్రార్థన చేసిన మా ప్రార్థనకు మరి జవాబు మేము పొందుకోబోతున్నామనే సంతోషాన్ని ఈ రాత్రి మాకు అనుగ్రహించి మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని, నీ దాసరాలు మీ శిలువ చాటున మరుగుపరుచుకుని మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. నా ప్రియ బిడ్డలారా, ఇక్కడ చూడండి, మనం కొన్ని సంవత్సరాల తరబడి విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా. ఈ 40 దినములు కూడా మనం ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే మన ప్రాణాన్ని ఆయుస పెట్టుకొని ఉపవాసంతో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు జవాబు ఇవ్వగలుగుతాడా, ఇస్తాడనే ఒక విశ్వాసం. మన ప్రాణాన్ని ఆయుస పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా బంధకాల నుంచి విడుదలిస్తానని యెషయా గ్రంథం 58వ అధ్యాయములో మరి దేవుడు మనతో మాట్లాడినాడు. కాడి మాను మోకుల చేత బంధించబడిన మరి ఆ దుర్మార్గుల కట్ల నుంచి మేము విడిపించబడాలా అని మనం మరి మన ప్రాణాలను ఆయుస పెట్టుకుంటూ ప్రార్థిస్తుండగా కొన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేసిన ప్రార్థనకు జవాబు రావట్లేదేమో, కానీ రాత్రి మనతో దేవుడు అంటున్నాడు, దానికి జవాబిస్తాడంట. మరి దేవుడు మరి ఈ 40 దినంలో కూడా విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు కూడా అప్పటికప్పుడు కార్యాలు జరిగిస్తాడంట. దేవుడు ఖచ్చితంగా విని జవాబు ఇవ్వగలిగే దేవుడని మరి మనం నమ్మాలంట. మనతో దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియ బిడ్డలారా. అందుకే అంటున్నాడు, వారు ఇసుక నిత్యము ప్రార్థన చేయుచుండవలని అనుటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. అయ్యా, ఎంతకాలం ప్రార్థన చేయాలా, ఎప్పుడు ప్రార్థన చేయాలా, ఎప్పుడు జవాబు వస్తుంది? ఇన్ని సంవత్సరాలైంది కదా, నా ప్రార్థనకు జవాబేది, నా కన్నిటికి జవాబేది, నా ఉపవాస ప్రార్థనలకు జవాబేదయ్యా. హల్లెలూయా.
అని ఒక్కొక్కసారి విసిగిపోయిన పరిస్థితిలో ఉన్నారేమో. అందుకే దేవుడు అంటున్నాడు, విసిగిపోయిన పరిస్థితిలో ఉన్నావా? అయితే రాత్రి నీకు నేను శుభవార్త చెప్తున్నా నా బిడ్డ. హల్లెలూయా. ఏమని తెలుసా? ఇదిగో విసుకక వారు నిత్యం ప్రార్థన చేయుచుండగా ఉండుటకు ఆయన వారితో ఉపమానం చెప్పిన ఒక ఉపమానం చెప్పాడు. ఏమనంటే, వింటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పిను. దేవునికి భయపడకయు మనుషులు లక్ష్య పెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండను. ఒక పట్టణంలో ఒక న్యాయాధిపతి ఉన్నాడు. మనం చదువుకున్నాం. ఆ న్యాయాధిపతి దగ్గరికి ఒక విధవరాలు, మరి తన తోటి వ్యక్తి, తన పక్క వ్యక్తే కావచ్చు, తన సహోదరుడే కావచ్చు, మరి ఒకవేళ ఆత్మీయులే కావచ్చు, ఒకవేళ దేవుని ఎరగని బిడ్డలే కావచ్చు, మాటికి ఆ విధవరాల్ని విసిగిస్తుండగా, ఇబ్బంది పెడుతుండగా, బాధ పెడుతుండగా ఆమె ఏం చేస్తుందంటే, మరి మాటికి న్యాయము తీర్చే ఒక న్యాయాధిపతి దగ్గరికి తను రావటం మనం చూస్తున్నాం, విన్నాం. మాటికి తనకంటూ ఎవరు లేరు, ఒక్కతే ఉంది. ఆ ఒక్క విధవరాలు మరి న్యాయాధిపతి దగ్గరికి వచ్చిందండి. న్యాయం తీర్చే మరి న్యాయాధిపతి మరి విసిగిస్తున్న, ఆమెను ఇబ్బంది పెడుతున్న వారి పక్షంగా ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తుంది. ఆయన దగ్గరికి వెళ్ళి మాటికి ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకును నా ప్రతివాదికిని నాకు న్యాయం చేయి, నాకు చాలా నన్ను విసిగిస్తున్నారు, నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నన్ను చాలా ఇబ్బందుల్లోకి నన్ను నెడుతున్నారయ్యా అని అన్నప్పుడు ఆయన ఒక లోక సంబంధమైన ఒక న్యాయాధిపతి ఆ విధవరాలు మాటికి రావటం చూసి, నేను దేవుని భయపడకయు మనుషులను కూడా లక్ష్య పెట్టాడంట న్యాయాధిపతి. కానీ ఒక విధవరాలి మనస్సు మాటికి వచ్చి ఆయన గోజాడుతుండగా దీనంగా, ఎలాగండి ఇక్కడ ఆయన దీనంగా బతిలాడుతున్నామే, గర్వంగా బతిలాడట్లే. గర్వంతో, ఏందయ్యా నాకు న్యాయం తీర్చవా, నా పక్కోడు ఇంత, నా పక్కవాడు నా ప్రతివాది నన్ను చాలా విసిగిస్తున్నాడు, ఎన్నిసార్లు రావాలయ్యా నీ దగ్గరికి, ఎన్నిసార్లు నీకు మొరపెట్టాలా, ఎన్నిసార్లు చెప్పుకోవాలా అనలేదండి. ఆ విధవరాలు మరి ఆ న్యాయాధిపతి దగ్గరికి దీనంగాను బతిమాలుకుంటూ, అయ్యా ఎలాగా, అయ్యా నా ప్రతివాది నన్ను చాలా విసిగిస్తున్నాడయ్యా, నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు, దయచేసి ఒకసారి నాకు న్యాయం తీర్చరా, నాకును అతనికి దయచేసి న్యాయం తీర్చమని మాటికి తాను తగ్గించుకొని బతిమాలుకుంటూ ఆయన దగ్గర ఆమె కనబడడం మనం చూస్తున్నాం. ఆమె గురించి దేవుడు బైబిల్ గ్రంథంలో వ్రాసి ఉంచాడు. ఆమె ఎలా గోజాడిందండి, గర్వంతో మాట్లాడలే, అహంకారంతో మాట్లాడలే, ఎన్నిసార్లు రావాలని మాట్లాడలే, ఎన్నిసార్లు రావాలయ్యా నీ దగ్గరకని అనలే. కానీ దీనంగా, నాకును ప్రతివాదికి న్యాయం తీర్చవా నాయనా, అయ్యా ప్లీజ్, నేను ఒక్కదాన్నే, నాకంటే ఎవరు లేరు, నన్ను చాలా బాధ పెడుతున్నాడయ్యా, దయచేసి. దీనమైన ముఖంతో, దీనత్వంతో, దయతో, కనికరముతో ఆమె మరి తను తాను తగ్గించుకొని అడుగుతున్నప్పుడు ఆ న్యాయాధిపతి, లోక సంబంధమైన ఒక న్యాయాధిపతి, దేవునికి భయపడకు మనుషులను లక్ష్య పెట్టకు ఉన్న ఒక న్యాయాధిపతి హృదయమే కదిలించింది. ప్రియబిడ్లారా, మనం కూడా మాటికి వస్తున్న ఈ విధవరాలికి నేను న్యాయం తీర్చాలి, ఖచ్చితంగా న్యాయం తీర్చాలి అని అసలు ఏ భయం లేని ఒక వ్యక్తి మనసే కదిలింది. అలాంటిది మన కోసమే ఈ 40 దినములు ఉపవాసం ఉండి, పాపివైన నీ కోసం, నా కోసం, పుట్టేవాడు పుట్టబోయేవాడు ప్రపంచంలోనూ ప్రతి దుర్మార్గుడి కోసము 40 దినములు ఉపవసించి, ఆయన గెత్సెమనే తోటలో 40 దినములు కనీసం మంచినీళ్ళు కూడా తీసుకోకుండా ఆయన ప్రాణం ఆయాసపడింది. ప్రియబిడ్లారా, ఆయన చెమట రక్తంగా మార్చబడింది. తండ్రి దగ్గర గోజాడుకున్నాడు, అయ్యా నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుంచి తొలగించమని అడిగాడు. హల్లెలూయా. కానీ నీకోసం, నా కోసమే నీవు నేను ప్రతివాదులతో బాధపడుతూ, అపవాది అయిన శత్రువుతో బాధపడుతూ,
ఇరుకులు, ఇబ్బందులు, అనారోగ్యం, అనేక విధాలుగా మనని ఇబ్బంది పెడుతున్న వారితో కానీ, దుర్మార్గులతో కానీ, దుష్టులతో కానీ, అపవాది తంత్రములతో కానీ బాధపడుతుండగా ఆయనను ఆ గిన్నె నుంచి తప్పించకుండా ఆయనను మరణానికి అప్పగించి ఇవన్నీ కూడా మనకు న్యాయం తీర్చడానికి ఆయనే న్యాయాధిపతి అయిన తండ్రికి అప్పగించుకున్నప్పుడు ఆయన ఆ శిలువ త్యాగం చేసి మరణించి తిరిగి లేచి ఇదిగో మనకి ఈరోజు న్యాయం తీర్చాడు దేవుడు. హల్లెలూయా. ఈరోజు మనకు న్యాయం తీర్చాడు ఆయన. ఎలాగా? ఆయన కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు, మరణించాడు, తిరిగి లేచాడు. ఎదుగో నీవు నేను పడుతున్న ఈ బాధల కొరకు 2000 క్రితమే సంపూర్తి చేశాడు ప్రియబిడ్డ. ఆ న్యాయాధిపతిని ఒక్కసారి లక్ష్య పెట్టండి. ఆయనే మనసే అంత దయగలిగితే నీకోసమే నేను ప్రాణం పెట్టాను, తిరిగి లేచాను కదా. ఆ మరణము నుంచి, ఆ మరణ బంధకాల నుంచి, నిన్ను ఇబ్బంది పెట్టే ప్రతి సమస్య నుంచి, ప్రతి దుర్మార్గుల నుంచి నేను విడిపించుటకు, దుర్మార్గుల గురించి నేను విడిపించుటకు నేను సమర్థుడను కాదా? న్యాయం తీర్చిన బిడ్డ, అతనే న్యాయం తీర్చడానికి ఒక మనుషుడు, నాకును మనుషులను కూడా లక్ష్య పెట్టని ఆ న్యాయాధిపతికే అంత మనసు ఉంటే నీకోసమే ప్రాణం పెట్టిన నాకుండదా మనసు? నాకుండదా? నేను వినట్లేనా నీ ప్రార్థన? నీ మూలుగు నేను వినట్లేనా? నీ కన్నీరు నేను చూడట్లేనా? నీ బాధ నేను చూడట్లేను అనుకుంటున్నావా? కొన్ని సంవత్సరాల తరబడి ఉపవాసం చేస్తున్నావు, ప్రార్థిస్తున్నావు, ప్రార్థన చేస్తూనే ఉన్నావు అంశాల కొరకు. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నావు, విసుగక ప్రార్థన చేస్తున్న వారి కొరకు దేవుడు మాట్లాడే మాట. అందుకే దీర్ఘశాంతం వహిస్తున్నాడంట న్యాయం తీర్చడానికి. దేవుడు అన్యాయస్తుడు కాదు ప్రియబిడ్లారా. మన దేవుడు మనం బాధపడే ప్రతి దానికి ఒక రోజు జవాబిస్తాడు దేవుడు. ఖచ్చితంగా జవాబుతో మనల్ని తృప్తిపరుస్తాడు దేవుడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. మనం ఎవరితో బాధపడ్డామో, ఎవరి గురించి మనం ఇబ్బంది పడ్డామో, ఎవరి వల్ల మనము నలిగిన అనుభవంలోకి వెళ్తున్నామో, ఎవరెవరు మనల్ని ఇబ్బంది పెడుతున్నారో ఏ రూపకంగా మన ప్రార్థన విన్న దేవుడు ఆయన. నీ ప్రార్థన నేను విన్నాను, అతనే విన్నాడు, న్యాయం తీర్చాడు. నేను వినను అనుకుంటున్నావా నువ్వు? అతనే విన్నాడు, నేనెందుకు వినను? ఖచ్చితంగా నీకు జవాబిస్తాను, భయపడకు. అందుకే నేను దీర్ఘశాంతం అంటే దేవుని కంటే ఒక సమయం ఉంటుంది దేవుడు జవాబు ఇవ్వటానికి. దీర్ఘశాంతం వహించి మనని ఇబ్బంది పెట్టి, మనని తూలనాడి, మనకి కొన్ని పరిస్థితుల్లోకి నెట్టివేసిన వారి ఎడల దీర్ఘశాంతముగా వారికంటూ ఒక న్యాయం, వారికంటూ శిక్ష వచ్చేదాకా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మన ఎడల దీర్ఘశాంతం కలిగి వారికి ఒకరోజు శిక్ష తీసుకొస్తాడు దేవుడు, న్యాయం చేస్తాడు దేవుడు. అప్పుడు మనము సంతోషంగా ఉంటాం. ఎందుకంటే నా దేవుడు నా పక్షంగా ఉన్నాడు, నా దేవుడు నా మాట విన్నాడు, నా మనవి విన్నాడని దేవుడు మరి న్యాయం తీరుస్తాడంట ప్రియబిడ్లారా. ఈరోజు నా ప్రియబిడ్డ అందుకే దీర్ఘశాంతంగా ఉన్నాడు దేవుడు, దీర్ఘశాంతమయుడుగా ఉన్నాడు. భయపడుకు. ఖచ్చితంగా ఈ ఉపవాస దినాల్లో కొన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నావేమో విసుగక, కానీ దేవుడు నిజంగా అనిపిస్తుంది కదా మనకి, ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నానే, ఎందుకు నా కుటుంబ పరిస్థితి, ఎందుకు నా బిడ్డల పరిస్థితి, ఎందుకు నా సేవా పరిస్థితి, ఎందుకు మాకు విడుదల లేని పరిస్థితి, ఎందుకు ఎవరి వల్ల నాకు ఇంత ఇబ్బంది కలుగుతుంది, ఎందుకు వారి వల్ల మాకెందుకు ఇంత ఇబ్బంది కలుగుతుంది, ఎందుకు నాయనా న్యాయం తీర్చవా, నాకు న్యాయం తీర్చవా అని వారి కొరకు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు దీర్ఘశాంతం కలిగిన దేవుడు. నేను జవాబిస్తా. నేను వినట్లే నన్ను అనుకుంటున్నావేమో, కానీ నేను వింటున్నా ప్రియబిడ్డ. హల్లెలూయా. ఏమన్నాడు తెలుసా? నేను వింటున్నా, భయపడకు అంటున్నాడు. హల్లెలూయా. కనుక నా ప్రియబిడ్డలారా, మన మనవి వినే దేవుడు ఖచ్చితంగా జవాబిస్తాడు. మనం చూస్తాం 25లో కొన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నావా? ఈ 40 రోజుల ఉపవాసం కూడా ఏ అంశముతో, ఏ బాధకు నిన్నెవ్వరు బాధ పెడుతున్నారో నీ కుటుంబాన్ని, పరిచయను, వారి కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, జవాబు నువ్వు తీసుకున్నావు. ఈ స్థితికి నా స్థితికి కారణమైన వారి కొరకు మనం ములిగిన ప్రతి మూలుగా ఆయన విన్నాడు.
దీర్ఘశాంతముతో జవాబిచ్చే దేవుడు ఆయన. ఒక్కొక్కసారి త్వరగా ఇస్తాడు, ఒక్కొక్కసారి దీర్ఘశాంతంతో మంచి జవాబిస్తాడు. ప్రియబిడ్లారా, మనం మన మన తండ్రి న్యాయాధిపతి. లోకస్తుడే అంత న్యాయం తీరిస్తే మాటి మాటికి నువ్వు ప్రార్థన చేస్తుంటే నేను విననా, నీకు జవాబు ఇయ్యనా? ఈరోజు అంటున్నాడు, ఖచ్చితంగా యథార్థవంతులకి దేవుడు జవాబిచ్చే దేవుడు. తనను ఎరిగిన వారిని, తనకు సమీపంగా ఉండి ప్రార్థన చేసేవారికి ఖచ్చితంగా జవాబు దేవుడిస్తాడు. ప్రియబిడ్లారా, కానీ మనం చేయాలి, యథార్థంగా చేయాలి, నీతిగా చేయాలి, మనసు పెట్టి చేయాలా. ఆ ప్రార్థన ఖచ్చితంగా జవాబిస్తాడు దేవుడు. ఆయన నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఇంకా రాదు జవాబు, నో ఇస్తాడంట దేవుడు. అది మనం పొందుకొని ఆయన మహిమపరుస్తాం. ప్రియబిడ్లారా, కనుక ఈ రాత్రి అంటున్నాడు, ఇసుక నిత్యం ప్రార్థన చేస్తే నా బిడ్డ, నా కుమారుడా, కుమార్తె, దైవజెండాలా, నా బిడ్డలారా, నేను నీకు న్యాయం తీర్చబోతున్నా, భయపడుకోమని ఈ రాత్రి మనతో మాట్లాడిన ఆ విలువైన మాటను ఈ రాత్రి మీరు స్వాధీనం చేసుకోండి, గట్టిగా విశ్వసించండి, ఖచ్చితంగా జవాబిస్తాడు. ప్రియబిడ్లారా, యథార్థవంతుల ఎడల ఆయన వాద్యమాడే దేవుడు, ఆయన వారి పక్షంగా యుద్ధము చేసే దేవుడు, న్యాయము తీర్చే దేవుడు. ఆయన అన్యాయస్తుడైన దేవుడు కాదండి ఆయన. నా ప్రియబిడ్డ, నువ్వు దేని కొరకు ఈ 40 దినములు ఉపవాసం చేస్తున్నావు? నేను దాని కొరకు మన దేవుడు జవాబిచ్చే దేవుడు. నీతిగా ఉన్నావా? యథార్థంగా ఉన్నావా? నీ ప్రతివాది వల్ల విసిగిపోయావా? విసిగి ప్రార్థన చేస్తున్నావా? ఇక ప్రార్థన చేసి కూడా ఇక విసిగిపోయి ఇక జవాబు ఇయ్యడేమో దేవుడు అనుకుంటున్నావేమో, కానీ ఖచ్చితంగా జవాబిచ్చే దేవుడు ఆయన. అందుకే అంటున్నాడు, ఈరోజు భయపడకు, నీకు నేను న్యాయం తీరుస్తా, నీకు నేను జవాబిస్తా అని దేవుని మాట ఈ రాత్రి మనతో మాట్లాడింది. నా ప్రియబిడ్డ, దయచేసి ఈ రాత్రి నువ్వు భయపడకుమో, దిగులు చెందకు, నేను దిగులు చెందొద్దు. నిజంగా మన మనసులో గాయాలున్నాయి, మన మనసులో వేదనలున్నాయి, విసుకక్క ప్రార్థన చేస్తున్నా. ఏ వ్యక్తి మనని ఇబ్బందులు పాలు చేసి మన కుటుంబాన్ని, మన బిడ్డల్ని, మన పరిచర్ని ఎవరెవరు విసికించారో వారిని బట్టి మనము యేసయ్య పాదాల దగ్గర ఉపవాసం ఉండి గోజాడి కన్నీరు కారుస్తూ కనీసం మనము మూలుగు చాలండి దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. ఏంటయ్యా అని మనసారా ఒక్క మనస్సు పెట్టి మాట్లాడితే చాలు, ఎంతగా విసిగిస్తున్నారో మనని. అయ్యా అని మనసులో బాధపడితే చాలు, దానికి జవాబు ఖచ్చితంగా న్యాయం తీరుస్తాడు. ప్రియబిడ్లారా, మనం వాళ్ళని కొట్టాల్సిన అవసరం లేదు, తిట్టాల్సిన అవసరం లేదు. మనసు పెట్టి నాయనా ఏంటయ్యా ఈ అన్యాయం, ఏంటయ్యా ఈ యొక్క అక్రమము, ఇంత అన్యాయమా, ఇంత ఇబ్బందా? మనస్సులో బాధపడితే చాలండి, మనలో ఉన్న దేవుడు వింటాడు. ప్రియబిడ్డ, జస్ట్ మన ప్రార్థన మూలుగు దేవుని దగ్గరికి వెళ్ళిపోద్ది. నేను న్యాయం తీరుస్తా అన్నాడు. త్వరలో న్యాయము మనం చూడబోతున్నాం, మనం జవాబు చూడబోతున్నాం. ఖచ్చితంగా జవాబిచ్చే దేవుడు. ఆలస్యమవుతుందా? దానికి ఒక న్యాయముని ఇవ్వబోతున్నాడు. మౌనంగుండి ఆయన కప్పు చెప్పుదాం. హల్లెలూయా. మౌనంగుండి ఆయన గణపరుస్తాం, ఆయన హెచ్చిస్తాం. నా ప్రియబిడ్డ, ఈ రాత్రి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ఎందుకంటే నెట్ సరిగా సహకరించట్లేదు, నేను కూడా కాస్త అలసిపోయినాను, చాలా ప్రయాణాలు చేస్తున్నాను, మరలా ప్రయాణాలు చేయాలి. దేవుడు ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్ళాలని ఈ మాసంలో నేను సిద్ధపరచుకున్నాను. బంధకాల్లో ఉన్న ప్రజల కోసం నన్ను దేవుడా వాడుకోమని ప్రార్థించాను. మీరు కూడా ప్రార్థించండి. కనుక ఈ రాత్రి నా ప్రియబిడ్డ, నీ నా కన్నీటికి నీ నా